సిటీకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎక్కడ ఉంటాం మనకి ఎవరు తెలుసు? చూద్దాంలే కానీ. నడిచి నడిచి కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నారా? ఒరే సిటీగా, ఈ రాంబాబు గారితో మాట్లాడటం ఎలాగరా బాబు? అదే మన ఊళ్ళో అయితే బోనీబాబు కొట్టుకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. రే, ఈ జనాల్ని సిటీని చూస్తుంటే ముందు మనం ఎలా బతకడం అది ఆలోచించరా బాబు. ఇది ఆకలి అవుతుంది, మంచినీళ్ళు తాగు. బాబు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? తీసుకో. చాలా కాళ్ళు లాగేస్తున్నాయి, నడవలేకపోతున్నాను. హాస్పిటల్ 3వ వార్డులో సీతని మా అమ్మాయి ఉంది. కాస్త ఈ క్యారేజ్ తీసుకెళ్ళిస్తారా బాబు? తీసుకోరా, ఇచ్చేద్దాం. ఏముందంటే 3వ వార్డు. వెళ్ళు. ఆగండి. ఏంటిది? అన్నం 3వ వార్డు సీత. అంటే ఇది మీకెత్తడేంటి? మాకే పాపం తెలియదు సార్. ఈ టైంలో మా ఎస్ఐ గారు ఉంటే మీకు తోలు తీసేసాడు. ఆయన రే బాబు. ఎలా ఉంది సార్ స్టైలు? అదిరింది. ఇప్పుడు డైలాగ్ చెప్పండి. కుక్కల్ని తాడేసి పట్టుకుంటా, చేపల్ని వలేసి పట్టుకుంటా, పిట్టల్ని మేలేసి పట్టుకుంటా. అయితే మమ్మల్ని వదిలేస్తారా? అందుకే ఎక్స్ట్రా డైలాగ్ వద్దంది. నువ్వు మొయ్యి. ఏరా, అసలే మా మినిస్టర్ గారికి గజ్జల్లో గడ్డలేసి హాస్పిటల్లో పడుకుంటే క్యారేజీలో బాంబు పెట్టుకొస్తారా? బాంబు క్యారేజ్ బాంబా? సార్ మాకేం తెలుసు సార్. అక్కడ ఎవడో ముసలోడు కలిసి 3వ వార్డులో మా అమ్మాయి ఉంది సీత, అమ్మాయి క్యారేజ్. అసలు మిమ్మల్ని ఎట్ట కాదురా, స్టేషన్ తీసుకెళ్లి మక్కికి మక్కే, ముట్టికి ముట్టే, పోటుకు పోటు పొడిచానంటే అంటే మిమ్మల్ని కొడతారా సార్? లేపొద్దు, పడ్డా నేనే, లేచినా నేనే. అదే మన స్టైల్. నడ్డి విరిగిందా సార్? ఇది నడ్డి కాదురా, ఇనప కడ్డి. ఎస్ఐ గారు సీఎం గారు ఎక్స్ప్రెషన్ వచ్చారు. సీఎం గారు ఎక్స్ప్రెషన్ వచ్చారు. ఎస్ఐ గారు చూస్తావేంటయ్యా? తలెప్పిగా ఉంది, టీ తెప్పించవయ్యా. ఆయన చెప్పింది కరెక్ట్. ఆయన తెప్పించండి, ఆయనతో పాటు నాకు కూడా తెప్పించండి. నమస్కారం. నమస్తే. ఏంటమ్మా, మీకు టీ కావాలా? టిఫిన్ పెట్టిన తింటామండి. చా, మీకు టీలు టిఫిన్లు కాదురా, ఫుల్ మీల్స్ పెడదామని కట్ట కర్రల కోసం ఆర్డర్ చేశా. వస్తున్నాయి. సార్, వీడు బస్సులో నా పర్సు కొట్టేస్తుంటే 4 పీకి తీసుకొచ్చాను సార్. నీ కళ్ళకి నేను చవట, దద్దమ్మ, ఎదవా, సన్నాసి, వరస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో కనిపిస్తున్నారా? బాగా పెట్టారు సార్. అందుకే ఎక్స్ట్రా డైలాగులు వద్దంది. దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే. నువ్వెవడరా చెప్పండి? బోండంగా బాగా చెప్పాను. ఈ బోండంగా లోపలేసేసి ఆ గుండె వదిలేసి. ఇదే మన స్టైల్. మనతోట సార్, దొంగ వదిలేసి లోపల వేస్తారండి సార్. ఎక్కడమ్మా వెళ్తున్నా? ఏంటి సార్ ఇంతలోనే మళ్ళీ వచ్చారు? నీ లోపల తీసుకెళ్దామని. పదరా గుండుగా, ఆగరా. ఊరుకోండి సార్, సిగ్గేస్తుంది. పర్లేదు. మీరు చాలా మంచివారు సార్. అన్ని అవార్డులు నాకేం అక్కర్లేదు. గుండు ఏంటి సార్, మీరు వదిలేసి మీరే పట్టుకుంటారు? దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే. ఆ బోండా గడి తీసారంట్రా. ఈ బోండాను వదిలేసి గుండు లోపల ఏంట్రా. అదే మన స్టైల్. మనతోట గుండుగా రారా, నీ బెండ తీస్తాం. ఆ గుండుగాని రేరా. అరే బాబా, ఈ మంటలకల్లా ఉన్నాడు, మనల్ని పిచ్చి కొట్టు కొడతాడేమో. ఏంది ఒంటి మీద చేయొచ్చోడు? మనం రాంబాబు గారికి చెప్పి దుబాయ్ నుంచి పెట్రోల్ తెప్పిస్తా, స్టేషన్ తగలబెట్టేస్తా. అది కుదరదు. ఎందుకు కుదరదు? మా బావగాడికి దుబాయ్లో పిట్టల బావులు ఉన్నాయి. అవి ఎండిపోయినాయి. వీటిలో తెలుసు రాంబాబు గారు. అది ఊళ్ళో, ఇక్కడ నా పేరు రాంబో. దుబాయ్ సాహిబ్ గారు లాగా దుబాయ్ లో కోసం ఒకడు దుబాయ్ తీసుకెళ్తా అని డబ్బులు దొబ్బేసి నన్ను మోసం చేశాడు. ఊళ్ళో తలెత్తుకు తిరగలేక ఇక్కడ సెటిల్ అయిపోయాను. మరి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. ఆ ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్లే. చెప్పులు కూడా వేస్తున్నాడు రా. చెప్పు. అదొక పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఎక్కువ లేకుండా తొందరగా లాంచి ట్రై చేస్తా. అది 2008 ఆగస్టు 7. అసలు ఆ పార్క్ లోను, చాట్ బండార్లోను బాంబులు పెట్టినోడు పట్టుకొని
5 లక్షల వాడు ఎలా కొట్టేయాలా అని నెల రోజుల నుంచి పిచ్చుకోక తిరిగినట్టు తిరుగుతున్నాను. అసలు వాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో అని ఆలోచించి బుర్రంతా ఈడెక్కిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెతుకుతున్నవాడు వివరాలు నా దగ్గర ఉన్నాయి. హ? నిజంగానా? అవును, మందేస్తూ మాడుకుందాం. చూస్తారంటరా? పెట్టండి అక్కడ. అలాగే సార్. బాబు ఆ చేత్తో నా సోడ కూడా ఎలా పెట్టు. చేయలేదు, కాళ్ళగా ఉందటి. మొదట్లో నేను కూడా ఎలాగనుకున్నాను. అతను అక్కడ చెయ్యనుకుంటున్నట్టు. Cheers. ఇప్పుడు చెప్పు. నా వాటా ఎంత? 5 పైసలు వేసుకో. మరి ముష్టోడికి వేసినట్టు ఉంది. పోనీ 10 పైసలు వేసుకో. అది నీకేసినట్టు ఉంది. అంటే నేను ముష్టోనేనా? మరో మాట చెప్పు. సరే పావులు వేసుకోయా. ఇప్పుడు కక్కు. ఇది పూర్తవునే కక్కుతా. ఏంటి మొత్తం తాగేస్తావా? కక్కాలంటే మొత్తం తాగాలి కదా. మీరు చూస్తున్నది విసా న్యూస్. నగరంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. పార్కుల్లోనూ చాట్ బండారులోనూ బాంబులు పెట్టిన హంతకుడు పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల వారు హంతకుడు ఊహా చిత్రాన్ని రూపొందించారు. అదంతా నిజం అనుకుంటున్నావా? ఉత్తిదే జనాన్ని జోకొట్టడానికి. అంత తేలిగ్గా తీసేయకండి. చాలా మంది అంతకుల్ని ఇలాంటి ఊహా చిత్రాల మూలంగానే పట్టుకున్నారు. అవునా? ఇప్పుడు చూడు, ఏ పిక్ ప్యాకెట్ గాడిని చూపిస్తారు. ఊహా చిత్రం ద్వారా హంతకుడిని ఎవరైనా గుర్తించినట్లయితే ప్రభుత్వం వారికి బహుమతి ప్రకటించింది. గాలింపు చర్యల్లో భాగంగా బస్టాండ్లలోనూ, రైల్వే స్టేషన్లోనూ, ఎయిర్పోర్ట్ లోనూ మొబైల్లో తనిఖీలు చేస్తున్నారు. ఏంటి సార్, దొంగ దొరికినట్టు చూస్తున్నారా? ఓసారి అటు చూడమ్మా. అరే, ఈ డచ్చు నాలా ఉన్నాడే. మీరు చెప్పింది కరెక్టే అండి. ఎంత నా పోలీసులు కదా, అదేదో జేబు దొంగ ఫోటో అయ్యి ఉంటుంది. జేబులు కొట్టినోడిదేం కాదు, బాంబులు పెట్టినోడిది. ఆడెవడో తెలుసా? ఎవరో నువ్వేరా? ఆ విధంగా ఇరుక్కుపోయిన. ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది. వినడానికే బాగుంటుంది. నిజం చెప్పరా, ఆ బాంబులు పెట్టింది నువ్వే కదా? అరే, నువ్వు నమ్మటం లేదా? దుబాయ్లో ఉందని ఫోన్లు చేసి ఇప్పుడు జైల్లో కూర్చొని కథలు చెప్తే నమ్ముతా అనుకుంటున్నావా? రేయ్, మీరు ఫ్రెండ్స్ కాదురా, నా శత్రువులు. నర్మయ్, హలో, 210 పోలీస్ స్టేషన్ స్పీకింగ్. సార్ నమస్తే సార్. ఎస్ఐ గారు బయట చుట్టగల సార్ బాత్రూంలో ఉన్నారు సార్. చెప్తాను సార్. ఓకే సార్, అలాగే సార్. నమస్తే సార్. ఎవరయ్యా ఫోన్ లో? డిఎస్పీ గారు సార్. ఏం చెప్పారు? బాంబుల మూట అంతా దొరికారంటే సార్. లాకప్ లో ఉన్న వాళ్ళని వదిలేయమన్నారు సార్. వదిలేమంటారు ఆయన ఎవరయ్యా? లోపల పెట్టాలన్నా నేనే, బయటికి నెట్టాలన్నా నేనే. సార్ వదలను సార్, వదలనంతే. ఆయన మీ పై ఆఫీసర్ సార్. అయినా సరే అదే నా స్టైల్. ఆ స్టైలే నాకు నచ్చింది. ప్రతి ఏదోకి ఒక స్టైల్ ఉండాలి సార్, మీలో అది ఉంది. బాగా చెప్పావయ్యా. ఏమన్నా? అవును సార్, ఎస్పీ గారు చెప్పినా సరే, హోమ్ గార్డ్ చెప్పినా సరే, మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలం. అది మా స్టైల్. ఎలా అంటారు? మీరెవరా? లోపల నెట్టిన నేనే, బయటికి తోసిన నేనే. అరే తలుపు తీసి బయటికి లాగా. రండి బయటికి, రండి బయటికి. కమాడేసే, ఇదే నా స్టైల్. సార్ మీ స్టైల్ బాగుంది సార్. ఏదిలే అభిమానం. ఎంతమంది అయ్యా నీకు పిల్లలు? ఏముందండి, నానా తంటలు పడితే ఈ మధ్య పిల్లాడు పుట్టాడు. పోలేండి, రోజు అలా ట్రై చేయబాబు, ఇంకో పిల్లడు పడతాడు. వస్తామండి. ఉంటానయ్యా. నమస్తే. నా పిల్లల గురించి, నా కష్టం గురించి నీకు చెప్తాడేంట్రా? ఏదో వారి అభిమానం. వాళ్ళు కదా మీరు. అమ్మా, అర్థం కాకుండా ఎంత మాట అనేసాడు. ఏమైంది డాక్టర్? రాత్రి మొమేద్ ఖాన్ కల్లోకి వచ్చింది. మొన్న బిపాసా బసు కల్లోకి వచ్చిందన్నారు. నాటి సిల్క్ స్మిత నుంచి నేటి వ్యాంపులందరూ కల్లోకి వస్తున్నారు. అందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. ఈ ఉమాపతి ఒక్కడే పతికాలేకపోయాడు. అన్నట్టు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నాకు చాలా సంబంధాలు వచ్చాయి, కానీ మంచి డాక్టర్ దగ్గర నర్సుగా పనిచేస్తే తప్ప పెళ్లి చేసుకుని అంటున్నారు. అంటే నేను అంత ఎదవ డాక్టర్నా? అందులో డౌటే ఉంది డాక్టర్. ఇన్నర వయసులు కూడా తెలిసిపోతున్నారా బాబు? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఆ యాక్సిడెంట్ అయిన కేసు ఉంది కదా, అతను చేయిగా ఆపరేషన్ చేయాలమ్మా. డాక్టర్ అమ్మా, మా అమ్మాయి ఒంట్లో బాలేదు, ఓసారి వచ్చి చూడండి అమ్మా. ఆపరేషన్ ఉంది, 1 గంటలో వచ్చి చూస్తాను. నువ్వు వెళ్ళు. సరే అమ్మా. నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఒక పక్కనే హాస్పిటల్లో పనిచేస్తూనే శ్రమనుకోకుండా కాలనీలో ఇంటింటికి తిరిగి సర్వీస్ చేస్తున్నావు. ఐ అప్రిషియేట్ యూ. ఇదే మన కాలనీ. ఇక్కడ ప్రెసిడెంట్ గా అది నిలబడద్దు. రండి రండి. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? ఇంకా నీకు ఎలక్షన్ అలవాటు బాగాలేదు. రండి, విఘ్నేశ్వరుడు దండం పెట్టుకుని నమస్కారం. కాలనీలో ఎడంకాలు పెట్టండి.
ఇదేంట్రా మళ్ళీ పొజిషన్ తీసుకొచ్చావు? పోలీస్ స్టేషన్ కాదు, హాస్పిటల్. ఈ పోలీస్ స్టేషన్ అక్కడ పెట్టారు, బోర్డు మర్చిపోయారు. అది సర్లేవా, నువ్వు ఉండేదాడా? అదిగో అటు చూడు, అదే మన తాజ్ మహల్. అది తాజ్మహల్ ఏంట్రా, పందుల దొడ్లా ఉంది. అందుకే మీరున్నా బాగుండదని తీసుకొచ్చాను రా. రండి 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 రండి. ఏంటిది? ఇది ఇల్లా? జైల్లో ఉంది, లోపలికి ఎలా వెళ్తావురా? కొంచెం తప్పుకో. రండి మేడం. కావాన్, కుడికాలు పెట్టండి, కూర్చోండి. ఆ. ఏంటి ఈడు గొడవ, కొడతాడేంటి? కొట్టడం ఏంటా, నిన్ను చంపేయాలరా? ఏరా? ఈ దిక్కుమాల కొంపలా ఉండి దుబాయ్లో ఉన్నట్టు బిళ్ళ పెడతావంటరా? యాతవా, నిన్ను నమ్ముకని ఊళ్ళో అప్పుల మీద అప్పులు చేశాం కదరా. మేము చేసిన తప్పులకి అత్త ఊళ్ళో ఎన్ని బాధలు పడుతుందేంటో. ఒరేయ్, ఎన్ని మాటలు చెప్పావరా? ఆయిల్ బాయిలు, పెట్రోల్ బంకులు, పైగా దుబాయ్ నుంచి పైపు లైన్ వేస్తాడు. నా దగ్గర డబ్బులు లేవని ఎవరు చెప్పారా మీకు? మీరు రావటం 4 రోజులు లేట్ అయితే నేనే డబ్బులతో వచ్చేవాడిని. ఈడేదో మళ్ళీ కొత్త సినిమా మొదలెట్టాడరా. ఓరి వెర్రి పప్పలారా, మీకు విషయం తెలుసా? ఇప్పుడు నా దగ్గర 500 కోట్లు ఉన్నాయి. ఈడు మళ్ళీ సినిమా మొదలెట్టాడరా. నిజంగా నా మాట నమ్మండి. 500 కోట్ల? ఆ, అంత డబ్బు దాచుకోవడానికి మన ఊళ్ళో చోటు ఎక్కడుందిరా? ఎక్కడ దాచిపెట్టావురా? ఇక్కడ కదరా, అక్కడ. అక్కడ రండిరా, రండి. ఏంటి, భూమిలో ఏమైనా దాచిపెట్టావా? ఇచ్చి. ఇక్కడ కాదు, అక్కడ. ఇడు సిటీకి వచ్చాక లైట్ గా మెంటల్ వచ్చిందిరా, చూద్దాం. ఇదిగో ఇక్కడ. ఇక్కడున్నాయి. ఏంటిది? 3 నెలల క్రితం ముంబై నుంచి వచ్చిన ఓ దొంగ నిజాం వజ్రాలు దొంగతనం చేసి ఈ సిటీలోనే దాయిస్తాడు. తర్వాత పోలీసు వాళ్ళ చేతిలో చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ నగలు మన చేతికి రాబోతున్నాయి. ఇంత పెద్ద సిటీలో నగలు ఎక్కడ మనకు ఎలా తెలుస్తుంది? మనకు తెలీదు. ఈ సిటీలో ఏది ఏ మూల ఉందో చెప్పగలిగే ఓ స్వామీజీ ఉన్నాడు. ఆడెవడో నీలాంటి దొంగనా కూడా ఏంటాడు. ఫస్ట్ లో నేను నీలాడాడు అనుకున్నా, కానీ నన్ను చూడగానే నువ్వు దుబాయ్ లో నీ ఫోటో పేపర్లో టీవీలో వస్తాడు, నీ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అన్నాడు. అంటే ఊహా చిత్రం, జైలు పక్కనే కానిస్టేబుల్ గంట పట్టుకుని ఉంటాడు. ఎల్లే అంజని వేసాడంటే అద్దంలో కనిపించినట్టు కళ్ళకు కట్టినట్టు కనబడతాయి ఆ వజ్రాలు. అయితే అవి మన సొంతం అయిపోతాయి. అయితే ఈ రోజు నుంచి మనం కుబేర్లు. స్వామి, 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 మీరే నన్ను కాపాడాలి స్వామి. నాయనా లే, చెప్పు. స్వామి, నా ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు స్వామి. నోటితో చెప్పు, సైగతో చెప్పు. 5 ఏళ్లుగా లాక్కొస్తున్నాను స్వామి. ఆపేమని మగవాళ్ళు, ఆపొద్దని ఆడవాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారు స్వామి. ఇది గనక ఆపేస్తే నా బతుకు బస్టాండ్ అయిపోద్దని భయంగా ఉంది స్వామి. ఒరే యదవా, అసలు నువ్వు లాక్కొచ్చేదేంటి, ఆపమనేదేంటి, కొట్టుకు చచ్చేదేంటి? అర్థమయ్యేటట్టు చెప్పి చేస్తావా, నా చేతిలో చేస్తావా? నేను టీవీ సీరియల్ డైరెక్టర్ని. నేను ఈ సీరియల్ ఆపేస్తే నాకు ఇంకో సీరియల్ వస్తుందో రాదో అని చాలా భయంగా ఉంది. నా ఈ సీరియల్ జీవితానికి మీరే దారి చూపించాలి స్వామి. ఏది ఆ 7:30కి వచ్చే సీరియల్ నీదేనా? అవును స్వామి. రేయ్, నీకోసమే రా ఎన్నాళ్ళు వెతుకుతున్నాను. ఆ సీరియల్ చూసే కదరా నాకు నా పెళ్ళానికి గొడవచ్చి నేను సన్నాసినైపోయాను. అయిపోయావరా? అరే, నా చేతిలో అయిపోయావురా. నా చేతిలో అయిపోయావు. స్వామీజీకి ఆగ్రహం వచ్చింది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఆగరా. అమ్మో, చంపేస్తాను. స్వామి, సీరియల్స్ తీసి సంసారాలు కూల్చేస్తారా? రేయ్, స్వామి, మీకు ఆగ్రహమా? మంట. ఏ స్వామి, పొద్దున్న టికెట్ రాలేదా? ఆ ఎదవ తీసిన సీరియల్ పిచ్చిలో పడి నా భార్య ఒక్కరోజు కూడా నాకు సరిగ్గా వంట వండి తిండి పెట్టలేదు. ఉప్పేస్తే కారం ఉండదు, కారం వేస్తే పులుపు ఉండదు. ఆఖరికి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ సీరియల్నే తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చి నన్ను ఎదవని చేసి సన్నాసిని చేసింది. కమాన్. ఈ బొగ్గాని చూస్తుంటే క్వార్టర్ వేసిన వాళ్ళ ఉన్నాడు. ఈడు స్వామీజీ ఏంట్రా? వాడు మందేస్తే ఎవడకు కావాలి, మంచం ఎక్కితే ఎవడకు కావాలి, మనకు కావాల్సింది పని అవడం. రండి. ఆ 500 కోట్ల గురించే కదా మీ టెన్షన్? అవును స్వామి, అంత డబ్బు నేను ఒక్కడిని మొయ్యలేకే ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చాను.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. తగ 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 మెరిసిపోతోంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఎక్కడా నల్లగా ఉంటే ష్. మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతోంది. ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థం అందులో. అది మీలాంటి సామాన్యులకు అర్థం కాదు, నాలాంటి సన్యాసులకే అర్థం అవుతుంది. అది ఎక్కడుందో చెప్పండి స్వామి, చెప్తే నాకేంటి లాభం? మీకు ఓటేస్తాం. అమ్మో, అది పోలీసులకు సంబంధించిన మ్యాటర్. స్వామీజీలు అంటేనే వాళ్ళకి పడదు. గడ్డం ఊడేదాకా తంతారు. ఓ 50,000 ఇవ్వండి, ఎక్కడుందో చెప్పేస్తా. ఆహా అంత అబద్ధం. అంత డబ్బుంటే నువ్వే తీసుకోవచ్చుగా. మూర్ఖుడా, ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసుంటుంది. అలాగే ఆ వజ్రాల పెట్టె మీద మీ పేర్లు రాసున్నాయి. చా ఏ నువ్వు ఊరుకోరా స్వామీజీ, 50,000 కదా మేము తీసుకొచ్చేస్తాం.